హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఒక మోటివేషన్ స్టోరీ అని కూడా అనుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 13 సంవత్సరాల క్రితం ఒక్క సబ్స్క్రైబర్ కోసం ఆరాటపడిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే గొప్ప యూట్యూబర్ ఎలా అయ్యాడు? ఎస్, నేను చెప్పేది మిస్టర్ బీస్ట్ గురించే. ఇతని గురించి మనం తెలుసుకునే ముందు ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా, మన ఛానల్లోకి కొత్తగా వచ్చారా? అయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిస్టర్ బీస్ట్ ఇతని గురించి చెప్పుకోవాలి అంటే రీసెంట్గా ఇతనికి ఒక ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే తన ఛానల్ని అమ్మితే $1 బిలియన్ వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే 8,542 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఇది విన్న మిస్టర్ బీస్ట్ తన ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. దీని వెనకాల ఒక బలమైన కారణమే ఉందని చెప్పాడు మిస్టర్ బీస్ట్. అదేంటంటే, నాకు ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు, నాకు నచ్చినట్టుగా నేను యూట్యూబ్ని రన్ చేస్తాను. ఇప్పటి వరకు మిస్టర్ బీస్ట్కి దాదాపు 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ 5 యూట్యూబ్ ఛానళ్ల సబ్స్క్రైబర్స్ దాదాపుగా 460 మిలియన్ల కంటే ఎక్కువే అని తెలుస్తుంది. మిస్టర్ బీస్ట్ ఛానల్ టీ సిరీస్ను నెట్టేసి మరీ సబ్స్క్రైబర్స్ని పెంచుకుంది. కానీ మిస్టర్ బీస్ట్ ఛానల్ మొదలుపెట్టినప్పుడు సబ్ ఫర్ సబ్ అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేశాడు. ఆ సమయంలోనే అతను కాలేజ్ని కూడా లెక్క చేయకుండా యూట్యూబ్పై ఫోకస్ పెట్టాడు. అయితే ఈ విషయం తెలియగానే వాళ్ళమ్మ అతన్ని ఇంట్లో నుంచి గెంటేసింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా అతను ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అయినా కూడా పట్టు వదలకుండా యూట్యూబ్పై ఫోకస్ చేస్తూ ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు. అతని జర్నీ గనక మీరు విన్నట్లయితే షాక్ అవుతారు. ఎన్నిసార్లు అతను ఫెయిల్ అయినా కూడా పట్టు వదలకుండా ముందుకు సాగాడు. అసలు అతను ఎలా ముందుకు వెళ్ళాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇకపోతే 1988లో అమెరికాలోని కాన్సెన్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జెన్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్ పుట్టడం జరిగింది. ఆ టైంలో ఎవరికి తెలుసు ఇతను బిగ్గెస్ట్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ అవుతాడని? అతని తల్లి అతనికి ప్రేమగా జిమ్మీ అని పేరు పెట్టింది, అంటే నిక్ నేమ్ లాగా. అలా అతన్ని జిమ్మీ అని పిలుస్తూ ఉండేది. అదే పేరు పెట్టడం కూడా జరిగింది. అతనికి చిన్నప్పటి నుండి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. చదువుపై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు కాదు. అతని ప్యాషన్ని ఫాలో అవ్వడం కరెక్ట్ అనుకున్నాడు. ఆ టైంలోనే జిమ్మీకి వీడియోస్ అంటే గేమింగ్ వీడియోస్ చూడడం అలవాటుగా మారిపోయింది. అలా అతను పెరుగుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా యూట్యూబ్లో గేమ్ ఛానల్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాడు. అలా తను అక్కడ ఉన్న తన స్కూలింగ్ని కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ కోసం ఈస్ట్ క్యారోలినా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ కూడా 2 వారాలు చదివిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదే అతని జీవితంలో మలుపు అనుకోవచ్చు. అతని చదువుని పూర్తిగా ఆపేశాడు. కాలేజ్ని డ్రాప్ అవుట్ చేసిన తర్వాత అతను పూర్తిగా యూట్యూబ్ పైనే ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాడు. అది విన్న వాళ్ళ అమ్మకి అసలు నచ్చేదే కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి 2007లోనే విడాకులు తీసుకొని తండ్రితో దూరంగా, అంటే తన భర్తతో దూరంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ ఒంటరిగా ఉండేది. అందుకోసమే తను చదువుకుంటే బాగుంటుంది అని కోరుకునేది. అలా వాళ్ళమ్మ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే, ఇద్దరి కొడుకులైన జిమ్మీ, సీజేను ఒంటరిగానే తను పోషించింది. అందరూ నార్మల్ ఫ్యామిలీలో ఉన్నట్టుగానే తను కూడా భావించేది. జిమ్మీ చదువుకునే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తే బాగుండేది అని తను అంచనా వేస్తూ ఉండేది. ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లల నుండి ఎక్స్పెక్ట్ చేసేది జాబ్ మాత్రమే. కాబట్టి తను కూడా అలాగే ఆలోచించేది. కానీ జిమ్మీకి తన యూట్యూబ్ ఛానల్పై పూర్తి నమ్మకం ఉండడంతో అతని ఫోకస్ అంతా యూట్యూబ్ పైనే ఉండేది. కానీ వాళ్ళ అమ్మ ఇది విన్న తర్వాత అతన్ని ఇంట్లో నుండి గెంటేసింది. అతను బయటికి వెళ్ళిన కొన్ని రోజులకే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేశాడు. అలా వచ్చిన తర్వాత తను ఏం చేయాలనుకుంటున్నాడో వాళ్ళ అమ్మకు మెల్లిగా అర్థమయ్యేలాగా వివరించాడు. నేను వెళుతున్న దారిలో ఫెయిల్ అవ్వడం ఉండదమ్మా, అందులో సక్సెస్ అవుతాను అనే నమ్మకాన్ని కలిగించాడు. అది విన్న వాళ్ళమ్మ తన మాటలను నమ్మి తనని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇక 2012లో స్టోరీ మొదలైంది. అలా 2012లో మొదలుపెట్టిన ఒక 2-3 ఛానళ్ళు నచ్చక వాటిని వదిలేయడం కూడా జరిగింది. అలా డిలీట్ చేసిన తర్వాత సబ్ ఫర్ సబ్ అనే ఛానల్ని మొదలుపెట్టాడు.
ఎదుటి వ్యక్తి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అతను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనే కాన్సెప్ట్తో ఛానల్ని మొదలుపెట్టాడు. అలా చేయడం వల్ల మీ ఛానల్ యొక్క అలాగే అతని ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కానీ ఇది ఆర్గానిక్గా జరగదు. కాబట్టి దీనివల్ల రియల్ వ్యూస్ రావు. అది జిమ్మీకి అర్థం కావడంతో పెద్దగా వ్యూస్ రావు, నేను పెద్ద యూట్యూబర్ కాలేను అని ఆ ఛానల్ని కూడా డిలీట్ చేసేశాడు. అలా కొన్ని రోజుల తర్వాత మిస్టర్ బీస్ట్ 6000 అనే ఒక ఛానల్ని మొదలుపెట్టాడు. ఇదే ఇప్పుడు మిస్టర్ బీస్ట్గా మారింది. కానీ అతను మొదట్లో అందులో గేమింగ్ వీడియోస్ చేసి పెట్టేవాడు. అందులో ఎక్కువగా మైండ్ క్రాఫ్ట్ గేమ్స్, కాల్ డ్యూటీ లాంటి గేమ్స్ని ఎక్కువగా ఆడి యూట్యూబ్లో పెట్టేవాడు. అలా అతను తన మొదటి ఛానల్ను ప్రాపర్గా మెయింటైన్ చేయడంతో తన జర్నీ మొదలైందని చెప్పుకోవచ్చు. కానీ నిజానికి అతను ఈ ఛానల్ ఇంత పెద్దగా అవుతుందని అసలు ఊహించి ఉండడు. 2012లో మొదలైన ఈ ఛానల్ ఈ స్థాయికి వెళ్తుందని, ఇంత పెద్ద సక్సెస్కి కారణం ఏంటి అంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్, అలాగే పేషెన్స్, హార్డ్ వర్క్ ఉండాలన్న విషయం మాత్రం తెలుస్తుంది. కానీ నిజానికి జరిగింది ఏంటంటే మిస్టర్ బీస్ట్ పెట్టిన వీడియోస్లో 2017లో పెట్టిన వీడియోస్లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. 2012 నుంచి 17 వరకు అంటే 5 సంవత్సరాలు అతనికి ఎలాంటి వీడియో కూడా ఇంతగా వైరల్ అవ్వలేదు. ఎంతో కష్టపడి రోజు వీడియోలను పెట్టేవాడు. 5 సంవత్సరాల జర్నీ వల్ల ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో అతను ఉన్నారు. 2012 నుండి అతను గేమింగ్కి సంబంధించిన కామెంటరీ వీడియోలు మాత్రమే పెట్టేవాడు. ఇలా పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదని తెలుసుకున్న మిస్టర్ బీస్ట్ 2015లో ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన వీడియోలు మొదలు పెట్టడం చేశాడు. ఇందులోనే యూట్యూబ్కి సంబంధించిన పరిచయాలు కావచ్చు, లేదా వేరే వాళ్ళ వీడియోలను రోస్ట్ చేసే సిరీస్లు కూడా ఇందులో చేశాడు. అలా చేయడం వల్ల ఇతని ఛానల్కి 2015లో బాగా రీచ్ రావడం మొదలైంది. అలా అతను పెట్టే వీడియోలకు 2016 వరకు కేవలం 5000 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఎప్పుడైతే అతను సబ్స్క్రైబ్ కౌంటింగ్ 1 నుండి 10,000 మంది సబ్స్క్రైబ్ కౌంట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి వ్యూస్ రావడం మొదలయ్యాయి. అలా అతని యూట్యూబ్ ఛానల్కి 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ సమయంలోనే మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ అల్గారిథంను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అది ఎలా అంటే ఏ విధంగా వీడియోస్ వైరల్ అవుతాయి, ఆడియన్స్ ఏం చూడాలనుకుంటున్నారు. ఆ సమయంలో యూట్యూబ్లో రకరకాల వీడియోలు రావడం మొదలయ్యాయి. కానీ చాలా వరకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఆలోచించేంత క్రియేటివిటీ ఎవరి దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే 1 నుండి 10,000 సబ్స్క్రైబర్స్ వరకు కౌంటింగ్ చేయాలనే విధంగా ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ను ఇతనే మొదలుపెట్టాడు. ఆ తర్వాత కౌంటింగ్ 1 లాక్ అని ఎప్పుడైతే అతను లైవ్ స్ట్రీమ్ మొదలు పెట్టాడో అతను జస్ట్ 40 గంటల్లోనే 1 lakh సబ్స్క్రైబర్స్ను సాధించగలిగాడు. అలా అతను 2017 1 lakh సబ్స్క్రైబర్స్ నుంచి 1 million సబ్స్క్రైబర్స్ వరకు చేరుకున్నాడు. 2012 నుంచి 17 వరకు వీడియో అంటే మొదటి వీడియో వైరల్ కావడానికి ముందు 300 నుండి 400 వీడియోలు పెట్టాడు. అంటే ప్రతి సంవత్సరం అతను 100 వీడియోలకు పైగా అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు యూట్యూబ్ ఛానల్లో. నిజానికి సక్సెస్ కావాలి అంటే ఏ లెవెల్ వరకు వెళ్లాలో మిస్టర్ బీస్ట్ కష్టాన్ని చూస్తే అర్థమవుతుంది. అలా తను నిరంతరం పెట్టే వీడియోల ద్వారా తన ఆడియన్స్ ఎలాంటి వీడియోలను చూడాలనుకుంటున్నారు అతనికి బాగా అర్థమైపోయింది. అలా తను 2017లో యూట్యూబ్ అల్గారిథంను అతను బాగా హ్యాక్ చేసుకున్నాడేమో అన్నంత స్థాయిలో 2017లో చివరిలో తన మొదటి వీడియో హోమ్లెస్ వ్యక్తికి ఐ గివ్ హిమ్ $10,000 అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. అది చారిటీ అండ్ హెల్పింగ్కి సంబంధించిన వీడియో కావడంతో యూనిక్గా అనిపించి ఈ వీడియో కూడా వైరల్గా మారింది. అలా తన స్మార్ట్ బ్రెయిన్ వాడేవాడు, వీడియోస్ తీసి మరీ వ్యూస్ రాబట్టేవాడు. అలా అతను వచ్చిన డబ్బులను నేను వాడుకోకుండా నా స్టూడియోకి వాడితే బాగుంటుంది కదా అని అతని యూట్యూబ్ ఛానల్స్ కోసం వచ్చిన డబ్బులు దానికే పెట్టడం మొదలుపెట్టాడు. అలా చేయడం వల్ల ఛానల్ గ్రోత్ అవుతుంది, తనకు కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి యూనిక్ కంటెంట్ అవుతుందని చేయడం మొదలుపెట్టాడు. తను సంపాదించిన $10,000 వేరే వ్యక్తికి ఇవ్వడం అంటే అంత ఆషామాషి విషయం కాదు అప్పట్లో. అలా అప్లోడ్ అయిన ఆ వీడియో వైరల్గా మారడంతో పాటు జనాలను కూడా ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. అలా అతను కష్టపడ్డ కొన్ని రోజుల తర్వాత, అది కూడా కొన్ని సంవత్సరాల రిజల్ట్ అనేది ఒక రోజులోనే కనిపించింది. ఆ తర్వాత ఐ డొనేటెడ్ లైవ్ స్ట్రీమ్ $30,000 అని మరొక వీడియో చేశాడు. అలా చేస్తూ ఆయనకు డొనేటెడ్ $1 lakh అని కూడా పెట్టాడు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. $1 lakh కూడా డొనేట్ చేశాడు. అలా అతను ట్రెండ్ సెట్ చేశాడు. అతను ఏది పెడితే అది ట్రెండింగ్గా మారడం మొదలైంది. అతను పెట్టే ప్రతి వీడియో కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అంటే 10 ఏళ్ల తర్వాత చూసినా కూడా ఇప్పుడే పెట్టాడేమో అన్నంత ఫీలింగ్ కలిగిస్తుంది. అతను ఇప్పుడు పెడుతున్న వీడియోలపై ఉండే థంబ్నెయిల్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి.
అవి ఎంత రిఫ్రెష్గా ఉంటాయంటే మీరు 10 వీడియోల పక్కన పెట్టినా కూడా అతని థంబ్నెయిల్ చాలా యూనిక్గా అట్రాక్టివ్గా ఉంటుంది. అలా అతను థంబ్నెయిల్లో మాస్టరీ చేయడమే అన్నంతగా ఉంటాయి. అలా మిస్టర్ బీస్ట్ వీడియో స్టార్ట్ అవ్వగానే అందులో ఎలాంటి కంటెంట్ ఉంటుంది అని ముందుగానే చెప్పేస్తాడు. సో అందులో ఏముంటుందా అని చివరి వరకు ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. చివరిలో వచ్చే ఎగ్జైటింగ్ కంటెంట్కి సంబంధించిన దాని ఫుటేజ్ కూడా వీడియో స్టార్టింగ్లోనే కొద్దిగా చూపిస్తాడు. అందువల్ల జనాల ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అతని జర్నీ మొదలుపెట్టాడు. ఒకవేళ అతను గనక యూట్యూబ్లో ఇంత సక్సెస్ కాకపోయి అంతటి పరిస్థితి ఘోరంగా ఉండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉండేవి కాదు, ఆడియన్స్ కూడా ఉండేవారు కాదు. అతను యూనిక్గా ఆలోచించడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాడు. సో అందుకోసం యూనిక్గా ఆలోచించి ఈరోజు అతను తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు అతను పెట్టిన వీడియోపై ఎంగేజ్మెంట్ అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. చాలామంది అతను నకిలీ నోట్లను వాడతాడు, రియల్గా ఏది ఉండదు అని చాలామంది సబ్స్క్రైబర్స్ అన్నారు కూడా. విన్నర్కు డబ్బులు ఇవ్వడం ఇదంతా బూటకమని చెప్పారు. కానీ వాటన్నింటికీ సమాధానం చెబుతూ అతనిచ్చే రివార్డు కూడా రియల్ మనీ యూజ్ అవుతుంది అని ప్రాక్టికల్గా చూపించేవాడు. 2021 వరకు అతని పేరు బ్రాండ్గా మారిపోయింది. కానీ రియల్గా వరల్డ్ వైడ్గా అతనికి మంచి గుర్తింపు రావడానికి ఈ వీడియో చాలా యూజ్ అయింది. అదే రియల్ లైఫ్ స్క్వాడ్ గేమ్. నెట్ఫ్లిక్స్లో ఉన్న స్క్వాడ్ గేమ్ ద ఛాలెంజ్కి వచ్చిన వ్యూస్ కంటే ఎక్కువగా మిస్టర్ బీస్ట్ ఛానల్లో ఉన్న ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చేయడానికి అతనికి దాదాపుగా 3.5 మిలియన్లు అంటే దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అలా యూట్యూబ్లోనే కాకుండా బయటి ప్రపంచంలో కూడా అతను చాలా ఫేమస్ అయ్యాడు. అలా అతని వీడియోస్ ప్రతి కంట్రీలో చూడడం మొదలుపెట్టారు. అలా అతను సపరేట్ కంట్రీస్ కోసం సపరేట్గా ఛానల్ని కూడా ఓపెన్ చేశాడు. ఇండియాకి హిందీలో, స్పానిష్కి స్పానిష్లో, బ్రెజిల్కి బ్రాజిల్. అలా అతను తన మైల్ స్టోన్ దాటడం మొదలుపెట్టాడు. అలా 2021 వరకు మిస్టర్ బీస్ట్ 50 మిలియన్ సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత సంవత్సరమైన 2022లో మరికొన్ని అంటే 50కి 50 అంటే 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందాడు. ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసి చూపించాడు. అలాంటిది ఇప్పుడు 2025 వచ్చేసరికి 41.2 crore సబ్స్క్రైబర్స్ని కలిగి ఉన్నాడు. అంటే ప్రపంచంలోనే టాపెస్ట్ యూట్యూబర్, నంబర్ 1 యూట్యూబర్ ఇతను మాత్రమే. ఇదే కాకుండా అతను డౌన్ టు ఎర్త్ కలిగిన పర్సన్. ఇదే కాకుండా అతనికి 2 బిజినెస్లు కూడా ఉన్నాయి. అవేనండి, అతనికి మిస్టర్ బీస్ట్ బర్గర్ అలాగే ఫీస్టబుల్స్ అనే 2 బిజినెసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా డబ్బుల్ని ఆర్జిస్తున్నాడు. అతని యొక్క యూట్యూబ్ ఎర్నింగ్ యూట్యూబ్ CEO కంటే ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా అతను టీమ్ ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్ని మొదలుపెట్టాడు. 2020లోనే $1 ఇచ్చిన వారి పేరుపై అతను ఒక చెట్టును నాటుతాడు. ఇకపోతే మిస్టర్ బీస్ట్ లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రోనాల్డోని కలిసినప్పుడు ఒక వీడియో పెట్టాడు. దాని మీద దాదాపుగా 6 రోజుల్లోనే 40 మిలియన్ల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇలా చూస్తే ఎన్నో వీడియోస్ ఉన్నాయి. మిస్టర్ బీస్ట్ అనగానే అతని మీద ఉన్న ప్రేమతో వేల మంది అతనికి ఫ్యాన్స్గా మారిపోయారు. ఇతని చూసిన ప్రతి ఒక్కరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఎలా ఎదుగుతాడు, ఎలా ఓపిక, హార్డ్ వర్క్ ఎలా చేయాలి అనేది తనని చూసి నేర్చుకోవచ్చు. ఒక పెద్ద యూట్యూబర్గా మారాలి అన్న కళ అతను ఎలా నెరవేర్చుకున్నాడో చూశారు కదా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మిస్టర్ బీస్ట్ గురించిన ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కళలు నిజంగా ఉన్నట్లయితే ఆ కళలు ఏంటి, అవి ఎలా నిజం చేసుకోవాలని మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.